సో మీకు ఒక్కసారి ఆ శాటిలైట్ విజువల్ అంటే వాస్తవంగా ఎంత విస్తీర్ణం ఉండాలి, ఆ తర్వాత ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో ఉంది ఒకసారి మీకు చూపిస్తున్నాం. దిస్ ఈజ్ అంటే 1979లో తీసిన పిక్చర్ అండి. ఒక్కసారి మీరు చూడొచ్చు. మొత్తం ఇదంతా మనకి నల్ల చెరువు చాలా విస్తారంగా మనకు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో బహుశా అంటే మనకి ఇంకా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ బహుశా స్లూయిస్ గేట్లు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి మనకి ఇక్కడికి చూడండి, ఇక్కడికి వాటర్ వెళుతూ ఉండుండొచ్చు. బహుశా ఇది స్లూయిస్ గేట్ అయి ఉండొచ్చు. ఇదంతా మనకి నల్ల చెరువు అంటే 0.832 చదరపు కిలోమీటర్లు ఉన్న నల్ల చెరువు ప్రస్తుత విస్తీర్ణం ఎంతో తెలుసా? 0.2. అది ఎలా ఉంది పిక్చర్? ఇది కబ్జా చేసిన విస్తీర్ణం 0.624 అయితే మీకు ఈ గ్రీన్ కలర్ ఏదైతే మీకు చూపిస్తున్నా అంటే ఇంతకుముందు నేను చూపించిన ఆ స్లూయిస్ గేట్లని ఏదైతే మీకు చూపించానో ఆ ప్రాంతం అంతా యాక్చువల్గా ఇప్పుడు మనకి కాంక్రీట్ వరల్డ్ వచ్చేసింది. అందుకనే మనకి చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఎందుకు అపార్ట్మెంట్లోకి వర్షపు నీరు వచ్చేస్తుందంటే యాక్చువల్గా చెరువు ప్రాంతం కాబట్టి దాంట్లోకి వర్షపు నీరు వచ్చేస్తుంది. అంటే కేవలం ఇక్కడ మాత్రమే మనకి నల్ల చెరువు, ఆ ఎల్లో కలర్ బార్డర్ ఏదైతే వేసిందో అది మాత్రమే నల్ల చెరువు ఇంకా మిగిలింది. అంటే ఇంకొక కొన్ని సంవత్సరాలు ఒకవేళ మనం గడిస్తే గనక బహుశా ఈ 90%లో ఇంకొక 10% కూడా ఆక్రమించేసుకుని 100% మనకి పూర్తిగా ఆక్రమణ గురై నల్ల చెరువు మాయమైపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకనే ప్రస్తుతం ఎప్పుడైతే ఈ వార్త అంటే చెరువులకు సంబంధించిన హైడ్రా యాక్షన్ ముందుకు వచ్చిందో చాలా వరకు కూడా జనాలు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా నల్ల చెరువు ఇంకొకసారి జూమ్ చేసి చూపిస్తున్నాం. ఒకసారి రవి ఒక్కసారి సెకండ్ పిక్చర్ ఒకసారి చూపించండి. ఇదే పిక్చర్ ఒకసారి మీకు ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాం. ఎస్, ఇక్కడ చూడండి వాస్తవ విస్తీర్ణం ఎలా ఉంది, ఇంకా మీకు పెద్దగా చూపిస్తాం చూడండి. ఆ గ్రీన్ కలర్ ఏదైతే హైలైట్ అవుతూ ఉందో ఇదంతా బహుశా మీరు ఈ ప్రాంతంలో ఉంటే కనుక మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. బికాస్ ఇదే ప్రాంతంలో మీ చెరువు ఉండాలి, బట్ అక్కడ మాత్రం ఇప్పుడు మనం జనాలు నివాసాలను ఏర్పరచుకున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంతం అంటే ఉప్పల్ ఘట్కేసర్ మార్గం, ఈ రోడ్ అనేది యాక్చువల్గా ఇది ఉప్పల్ ఘట్కేసర్ మార్గం. ఇక్కడ నుంచి మనం ఘట్కేసర్ వెళ్తూ ఉంటాం. ఇంకా అటుపక్క అంతా మీరు ఊహించుకోవచ్చు, ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఇంకొంచెం ఘట్కేసర్కు ముందుకు వెళ్ళినా కూడా చాలా మంది అక్కడ కొత్త అపార్ట్మెంట్లు ఇప్పటికీ కడుతున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు ఉప్పల్, బోడుప్పల్, ఇక్కడ బస్ డిపో కూడా ఉంటుంది. కొంచెం పీర్జాదు కూడా దాటిన తర్వాత బహుశా ఈ నల్ల చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంటుందో ఒకవేళ 20 సంవత్సరాల ముందు నుంచి ఉన్న వారికి మాత్రం బాగా అవగాహనలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ముందు నల్ల చెరువు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉండేది అనేది బాగా తెలుసు వాళ్ళకి. సో ఈ ప్రాంతం అంతా కూడా నల్ల చెరువు ఇప్పుడు పూర్తిగా ఆక్రమణ గురైపోయి కేవలం 10% మాత్రమే ఇప్పుడు మిగిలింది. అందుకనే ఇప్పుడు వీరందరూ కూడా బయటకు వస్తున్నారు. హైడ్రాకు ఒక రకంగా సపోర్ట్ పెరుగుతూ ఉంది. బికాస్ జనాలకు సంబంధించి మేము ఒకవేళ ఎవరైతే బఫర్ జోన్ కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఒకవేళ ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళైతే రూల్స్కి విరుద్ధంగా ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటిపై యాక్షన్ తీసుకోండి అని ముందుకు వస్తున్నారు. కబ్జా అయిన విస్తీర్ణం 0.62 అంటే 0.8లో ప్రస్తుత విస్తీర్ణం 0.2 మాత్రమే మిగిలింది. కాబట్టి వీరంతా ఈ రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనకి నెంబర్ల విషయం పక్కన పెట్టినా మ్యాప్లో కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఒకప్పటి వాస్తవ విస్తీర్ణం ప్రస్తుత విస్తీర్ణం ఎంత ఉందో అనేది మనకి పిక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ప్రస్తుతం వీరంతా కూడా ముందుకు వస్తున్నారు. మాకు కూడా న్యాయం చేయండి, వీళ్ళపై యాక్షన్ తీసుకోండి అంటూ వారు అంటే కుచించుకుపోయింది కాబట్టి నల్ల చెరువు ఎవరైతే చెరువుల్ని పరిరక్షించండి అంటూ పోరాటం చేస్తున్నారో వారు కూడా ఒక రకంగా హైడ్రాకి సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. సో ఇంతకీ కబ్జా చేసింది ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నల్ల చెరువును 90% మింగేసింది ఎవరు? సమీప కాలనీ జనం ఏమంటున్నారు? మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ దీనికి సంబంధించిన వివరాలు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఆపరేషన్లతో చెరువులను కబ్జా చేసిన కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. వీరి వెన్నులో వణుకు పుడుతుందని చెప్పొచ్చు. ఎప్పుడు ఎక్కడ తమ కబ్జా నిర్మాణం కూల్చేస్తారన్న భయంతో వణికిపోతున్న సిచ్యువేషన్ తాజాగా ఉంది. అయితే హైడ్రా దగ్గర ఉన్న లిస్టు ఏదైతే ఉందో శాటిలైట్ మ్యాప్తో సహా సర్వే లిస్టు 56 చెరువులకు సంబంధించిన లిస్టు హైడ్రా దగ్గర ఉంటే ఆ లిస్టు TV9 దగ్గర ఉంది. అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా TV9 మీకు వివరించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఇప్పుడు GHMC పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో అత్యంత కబ్జాకు గురైన ప్రాంతమైన ఒకటి ఉప్పల్లో నల్ల చెరువు. నల్ల చెరువు రికార్డు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ మనకు కనిపిస్తున్నటువంటి చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కూడా కబ్జాకు గురైంది. దాదాపు 90% చెరువు ప్రాంతం అంతా కూడా కబ్జా అయింది. గతంలో ఈ నల్ల చెరువు ప్రాంతాన్ని చూసుకుంటే 0.832 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉండేది. కానీ ప్రస్తుతం అది కాస్త 90% పడిపోయింది. అంటే 0.208 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే మిగిలి ఉంది. అంటే ఈ లెక్కన కబ్జాకు గురైన ప్రాంతం చూసుకుంటే 0.624 స్క్వేర్ కిలోమీటర్స్ ఏకంగా స్క్వేర్ కిలోమీటర్లలో కొల్చాల్సి వస్తుంది. అంత దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు 90% కబ్జాగైన నల్ల చెరువు దీన అవస్థ పరిస్థితి. మొత్తం కూడా ఈ చెరువు ఎక్కడికక్కడ బడా బాబులు కబ్జాలు చేసి నిర్మాణం చేపట్టడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడంతా వరదలు
నరి రోడ్డుపై పొంగి పొర్లడం సర్వసాధారణమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు, ట్రాఫిక్ కష్టాలు, వరద కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రతిసారి వరద నీరు ఉప్పొంగినప్పుడు నాలాలు, మ్యాన్హోల్స్ ఓపెన్ కావడం వల్ల కొంతమంది విద్యార్థులు కూడా అమాయకులు అందులో పడి చనిపోయిన ఘటనలు చాలా తీవ్ర విషాదం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం కూడా సృష్టించాయి. వీటన్నిటికి కూడా కారణం ఇలా చెరువులు కబ్జా చేస్తూ పోవడం. 90% కబ్జాకు ఎలా గురైంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏమంటారు ఇంత స్థాయిలో కబ్జా గురవుతుంటే ఇక్కడ లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారు? మాది సౌతున్నారండి. మా కాలనీ ఇప్పటివరకు 5-6 సార్లు మొత్తం మునిగిపోవడం జరిగింది. చాలాసార్లు మునిగిపోయింది. మేమేం బాధపడుతున్నాం, ఎందుకంటే వీళ్ళంతా కబ్జా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని ఉండని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే మొత్తం కట్టబోసిర్రు. 140 కోట్లు శాంక్షన్ అయిన ఉండే. శాంక్షన్ అయితే ఏం చేసారు, వాళ్ళు ఇక కబ్జా చేసిన వాళ్ళు కబ్జా వదిలిపెట్టేసి మొత్తం కట్ట యువతలకి తీసుకొని వచ్చారు. మొత్తం ఆ ఏరియా మొత్తం అది కబ్జాలో ఉన్నది. దగ్గర 103 ఎకరాలు ఉంది. ఇది ఇప్పుడు 30 ఎకరాలు కూడా లేదు. రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని కబ్జాకోర్లు మొత్తం బయటికి తీసినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నా హ్యాట్సాప్. ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు అంకితం కావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కబ్జా చేసుకుంటూ పోతే వాళ్ళు కుబేర్లు అయిపోతారు తప్పితే ప్రజలు నాశనం అవుతారు. 103 ఎకరాలు ఉందని చెప్పేసి మాకున్న సమాచారం. అయితే ఇప్పటికీ దాదాపు 90% కబ్జా అయింది. ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకులైనా కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ దేవుని పేరు మీద గుడి కట్టి దాని పేరు మీద, దేవుని పేరు మీద ఈ స్థలం అంతా మాదని చెప్పేసి కబ్జాలు చేసారు. నల్ల చెరువు చెరబట్టిన వాళ్లకు విముక్తి కలగాలంటే ఇక్కడ చెరువుకి ఏం చేయాలంటారు? హైడ్రా చైర్మన్గా ఉన్న రేవంత్ రెడ్డి కానీ, హైడ్రా సంబంధించిన అధికారి రంగనాథ్ కానీ ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైదరాబాదులో ఉన్న చెరువుల కబ్జాలు కానీ, నాలాలు కానీ అన్ని కబ్జా చేయటం వల్ల గతంలో మనకు వరదలు వచ్చినప్పుడు చాలా మనం ఇబ్బంది పడ్డాము. తమిళనాడు సంబంధించింది ఇక్కడ చూస్తే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఈ హైడ్రా మాత్రం కబ్జా చేసిన వాళ్ళని అట్లాగే ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇలాంటి 90% గురైనటువంటి చెరువుల కబ్జా పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని సిపిఎం లీడర్లు కానీ, స్థానికులు కానీ ఒకవైపు ప్రశంసిస్తూ మరోవైపు కబ్జాను మొత్తం డెమాలిష్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.